గుండా ఉమా గారికి స్వాగతం స్వాగతం. మా ముస్లిం సమైక్య వేదిక మిమ్మల్ని స్వాగతిస్తూ సాధారణంగా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఇటు చూడాలి మళ్ళీ ఇటు చూడండి. కొంచెం అనుకుంటా बच्चे को यहाँ तो सामने पूरे कमेटी हवाले में भारत माता के आगे पूरा सेंटर సాధిస్తాం సామాజిక అభివృద్ధి సాధిస్తాం చేయి చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిస్తాం. మన జాన్వలి గారి అధ్యక్షతన మన విజయవాడ సెంట్రల్ ఏదైతే సోదరులు అందరూ ఉన్నారో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం షాదీ సమైక్య వేదిక అధ్యక్షులు సలాముద్దీన్ గారి ఆధ్వర్యంలో భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చేయడం సంతోషం. ఇవాళ ఆ రోజు అనేక మంది మహానుభావులు సాధించినటువంటి స్వాతంత్రం, తర్వాత జనవరి 26 రాజ్యాంగ రూపకల్పన, గణతంత్ర అమలు, ఈ రోజున దేశం మొత్తం కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహానుభావులు మహనీయులకి ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున ముందుకెళ్తాం అనేది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్న ప్రభుత్వం అన్ని రకాలుగా బడుగు బలహీన మైనారిటీ దళిత వర్గాలు ఏ రాజ్యాంగంలో అయితే ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని అమలు చేసే విధంగా వాళ్ళకి అండగా ఉండే విధంగా ముందుకెళ్తున్నాం తెలియజేసుకుంటూ అందరూ కూడా స్వాతంత్ర ఫలాలు కింద వరకు అమలు చేయాలని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ అభినందనలు. విజయవాడ షాదీ హాల్ లో గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర నాయకులంతా ఇక్కడికి రావడం, జెండా ఆవిష్కరణలో పాల్పంచుకోవడం, ఇది ముస్లిం సమైక్య వేదికకు చాలా గర్వనీయ విషయం. ముస్లిం సమైక్య వేదిక ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండడము చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఒక ప్రఖ్యాతిగాంచిన మన భారతదేశానికి రాజ్యాంగము 76వ రాజ్యాంగము ఈ రోజు సమర్పించడం జరిగింది. మన రాజ్యాంగము మన దేశంలో అత్యుత్తమైన ఒక రాజ్యాంగము. ప్రపంచ ఏ దేశంలో కూడా మన రాజ్యాంగాన్ని చూసి గౌరవపడతారు. మన రాజ్యాంగంలోని కొన్ని విషయాలు వాళ్ళు కూడా పొందుపరచడం జరిగింది. మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచయించిన రాజ్యాంగం
భారతదేశంలో ప్రతి పౌరునికి చిన్న పెద్ద జాతి ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. ఈరోజు మన భారతదేశం పరిస్థితి చూస్తుంటే మనకు ఈ గణతంత్ర దినోత్సవము, ఈ రోజు రాజ్యాంగం రావడము, ఈ రోజు పరిస్థితుల్లో ఒక దైవ ప్రసాదంగా మనము ఈ రాజ్యాంగాన్ని భావిస్తూ మన రాజ్యాంగము రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనమందరము శుద్ధిస్తూ, అలాగే భారతదేశం కోసం పోరాడిన ఎంతో మంది మహానుభావులు సమర యోధులు ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టారు కనుక వాళ్ళందరినీ కూడా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఇదే భారతదేశంలో రాజ్యాంగము భారతదేశ అఖండత కోసము, భారతదేశ ప్రతి పౌరుడికి సమాన హక్కుల కోసము మనమందరము ఇది గౌరవిస్తూ భారతదేశ అఖండతకు మనమందరము మన వంతు కృషి చేస్తూ భారత అఖండ కోసము ఈ రోజు మనము ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు ముస్లిం సమైక్య వేదిక చాలా సంతోషమైన రోజున ఈరోజు కొత్త నూతన కమిటీ ఏర్పడము, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడము ముస్లిం సమైక్య వేదిక ఎంతో గౌరవతగ్గ విషయము. మనమందరం గుర్తించాలి. ఈ రోజు మన ప్రమాణ స్వీకారం కూడా చాలా ఆనందమైన రోజున, చాలా మంచి రోజున ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది కనుక ముస్లిం సమైక్య వేదిక ప్రతి పౌరుడు మన దేశ అభివృద్ధి కోసము, మన సమాజంలో జరుగుతున్న అరాచకాలకు అడ్డుపడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడతారు అని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక సోదరులను కోరుకుంటున్నాను. ముస్లిం సమైక్య వేదిక మా కోసం కాదు, ముస్లిం సమైక్య వేదిక మీకోసం. ముస్లిం సమైక్య వేదిక అన్యాయానికి పోరాడుతుంది. ముస్లిం సమైక్య వేదిక అబద్ధాలకు ఖండిస్తూ నిజాలను బయట పెడుతుంది. ప్రజలకు ప్రభుత్వానికి మద్దతులను పాటిస్తుంది. ముస్లిం సమైక్య వేదిక మీకోసం, ముస్లిం సమైక్య వేదిక న్యాయ పోరాటం కోసం, ముస్లిం సమైక్య వేదిక మీ అందరి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుంది. ముస్లిం సమైక్య వేదిక ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన మిళితంగా నిలిచి ప్రతి ఒక్కరి న్యాయం కోసం, హక్కుల కోసం పోరాడుతుందని ఈ రోజు చేస్తున్నాను. ముస్లిం ఐక్య సామాన్యమైన కాదు. ముస్లిం ఐక్య ప్రతి ఒక్క పౌరుడు చాలా ధైర్యవంతుడు, చాలా బలవంతుడు. తన ప్రాణాలకు, తన ఆస్తి, తన ఆస్తి తప్పులకు లెక్క చేయడం సమయాన్ని లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. ఒక 15 రోజులు చూస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే వారి కోసం కాదు, మీ కోసము. ముస్లిం సమైక్య వేదిక ప్రతి ఒక్క వారి హక్కుల కోసం పోరాడుతుందని చెప్పేసి సమావేశంగా తెలుపుతున్నాను. ముస్లిం ఐక్య వేదిక సామాన్యులు కాదు. డబ్బు వాళ్ళు కాకపోయినా కూడా ధైర్యంతో వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఇంటి పెట్టి, సంపాదన పెట్టి ప్రజల కోసం ఈ రోజు ముస్లిం సమైక్య వేదిక మేము ముందుకు వచ్చింది. మీరు కూడా ముస్లిం సమైక్యను గౌరవిస్తూ వాళ్ళ అండదండగా ఉండాలని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక అధ్యక్షులుగా అందరినీ ప్రార్థిస్తూ మా సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నారు. చాలా లేఖలు కాబట్టి